లోకపు రాజా నీకే స్తోత్రములు నాయనా, నీకే స్తోత్రము తండ్రి. నిన్ను మాత్రమే స్తుతిస్తుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నీ సంఘపైకి నీకు ఇష్టమైన బిడల మీదకి దింపునుగాక. దేవా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాను. ఈ దీనుని జ్ఞాపనం చేసుకోండి నాయన, ఈ సిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రభువా. నీ స్వరమే నీ ప్రజలకు వినబడాలి, నీ స్వరమే నీ ప్రజలు ఆలకించాలి. మానవ స్వరము కాదు నాయన, మహిమ కలిగిన నీ స్వరం వింటే నీ ప్రజలకు మేలు జరుగుతుంది, నీ ప్రజలకు మేలు కలుగుతుంది. మేలు కలిగే విధముగా నీ మాటలను వినిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవునిని ఆరాధించాలని ఆశతో విశ్వాసంతో వచ్చిన మీ అందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన చిత్తమును తన ఉద్దేశపూర్వకముగా ఏర్పరచుకున్న దేవుని సేవకులుగా, దేవుని పరిచారకులుగా, దేవుని పనిలో నమ్మకముగా జీవితకాలమంతయు దేవుని మహిమపరుస్తూ భూలోకములో నడిచిన ఒక గొప్ప దైవజనుడి ద్వారాగా దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఎవరి పట్ల దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు, ఇది ఈరోజు మనం వినబోతూ ఉన్నాము, ఆలకించబోతూ ఉన్నాం. మీరు కూడా వినబడుతున్న దేవుని మాటను బట్టి నేను కూడా అలా ఉంటే, నేను కూడా అలాగ చేస్తే నాకు కూడా దేవుడు తన సేవకుల ద్వారాగా ఏదో ఒక కార్యము నా జీవితంలో, నా గృహంలో జరిగిస్తాడని పూర్తిగా విశ్వసించాలి. దేవుడు ఏమండి తనకు ఇష్టమైన కాపరులను ఏర్పరచుకున్నాను అని చెప్పాడు. ఆ ఇష్టమైన కాపరులని ఎవరి కొరకు ఏర్పరిచాడని మనం గతంలో విన్నాము. తన ప్రజలైన విశ్వాసులను కాయాలి, మేపాలి, వారి గాయములు కట్టాలి, వారికి మేలే చేయాలని దేవుడు తనకిష్టమైన కాపరులను ఎన్నుకున్నాడని మనం బైబిల్లో చూసాం. అలాగా ఏర్పడిన కాపరుల గురించి బైబిల్ గ్రంథము చెప్పటమే కాదు, కానీ ఇప్పుడు కాలములో నీ కొరకు దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపరిని నీవెలా గౌరవించాలో తెలుసా? నీవెలాగా ఆయన మాట వినాలో నీకు తెలుసా? ఇది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనమందరము తెలుసుకోబోతున్న మాట. రాజుల గ్రంథములో ఇద్దరు ప్రవక్తలుగా ఎంపిక చేయబడిన వారు. రాజులైతే చాలామంది ఉన్నారనుకోండి,
2 ప్రవక్తలుగా ఎంపిక చేయబడిన వారు. ఎవరు వాళ్ళంటే ఏలియా, ఎలీషా. ఏలియా గురించి ఇప్పుడు నేనేమి చెప్పట్లేదు, కానీ ఎలీషా గారు దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని కొరకు పని చేయటంలో ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి. ఎవరు అంటే దైవజనుడైన ఎలీషా గారు. ఆయన గురువు ఏలియా గారు. ఏలియా గారి దగ్గర నుండి ఆయన ఏమి పొందుకున్నాడో ఒకసారి ఆ వాక్యాన్ని చూద్దామా? రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 2 దేవుని యొక్క మాటను బట్టి మనము ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇవన్నీ మనము తెలుసుకోవాలి. వీటి ద్వారాగానే దేవుడు భూమి మీద ఏదైనా తనకిష్టమైన కార్యాన్ని చేస్తూ ఉంటాడు కదండి. దేవుని వాక్యములో మనం చూద్దాము. 2వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం. అందరూ జాగ్రత్తగా చూద్దాం. 4వ వచనం చదవండమ్మా. పిమ్మట ఏలియా ఎలీషా దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను గనుక చేసిరి. శిష్యులు వచ్చి నీ గురువును పరమునకు తీసుకొని పోవాలని ఎరుగుదువా అడగగా అతడు, నేను ఎరుగుదును. నేను ఏమెరుగుదుడంట? ఏలియా గారిని దేవుడైన యెహోవా పరమునకు తీసుకొని పోవునని నీకు తెలుసా అని అడిగితే దానికి జవాబు ఏమిచ్చాడు? నాకు కూడా తెలుసు, నేను కూడా గ్రహించాను. మరి గురువుగారు నీ వద్ద నుండి తీసుకొని పోతే మరి నీకేంటి లాభము, నీకేంటి ప్రయోజనము అని అక్కడ ఉన్నవారు అడుగుతున్నారు. జాగ్రత్త, ఇంకా చదువుదాం వాక్యాన్ని. అంతటా ఏలియా ఉన్నాడు గనుక ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, జీవము తోడు తోడు ఈడవనని చెప్పిన గనుక వారిద్దరును సాగి వెళ్ళిరి. 50 మంది నిలిచి చూచుండగా నిలిచిరి. ఏలియా మడతపెట్టి కొట్టగా అవతలకును గనుక దాటిపోయిరి. అవును, ఏలియా చూసి తీయబడక మునుపు ఏమి చెయ్యగోరుచున్నావని అడగగా ఎలీషా అంటాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు 2 భాగాలు నాకు వచ్చినట్లు దయచేయమను. అందుకతడు, కష్టతరముగా ఉన్నది,
అయితే నీ వద్ద నుండి తీయబడక మునిపే కనబడిన ఎడల, అవో కనబడిన ఎడల చెప్పాను. వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా ఇదిగో గుర్రములను కనబడి వేరు చేసెను. అప్పుడు ఏలియా ఆయను చూసి నా తండ్రి నా తండ్రి యేసెను. ఏలియా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా పట్టుకొని దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ చరిత్ర అంతా మీకు చాలా వరకు తెలుసు అని నాకు ఏమండి అందరికీ తెలుసు అంటే తెలియదు. మరలా కొద్దిమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. ఇక్కడ జరిగింది ఏంటంటే గురువు శిష్యుడు వాళ్ళ వెనకాల 50 మంది ఇంకా శిష్యులు ఉన్నారు. 50 మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా అతి ప్రాముఖ్యమైన వాడు ఏలియా గారికి ఎలీషా గారు అతి దగ్గరగా ఉండేవాడు. చూడండి, 50 మంది ఏమో శిష్యులు ఉన్నారు. ఆ 50 మందిలో నుండి ప్రత్యేకించగా ఎలీషా గారు కనబడుతున్నాడు. ఈ ఎలీషా గారు కోరిక ఏమిటి అని అంటే, దైవజనుడు ఏలియా గారిలో ఉన్న ఆత్మ 2 పాలులు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడమ్మా? ఆత్మను అడుగుతున్నాడు. అయ్యా, నేను పొలం వదిలేసి వచ్చాను, ఇల్లు వదిలేసి వచ్చాను, తండ్రిని వదిలేసి వచ్చాను, నీ మాటే ఆలకించి నీతోనే వచ్చేసాను. నువ్వు పోతే నా పరిస్థితి ఏంటి? నువ్వు వెళ్ళిపోతే నా యొక్క భవిష్యత్తు ఏంటి అని ముందుగానే అడిగి తెలుసుకున్నాడు ఎలీషా గారు. అయితే దేవుని యొక్క ప్రణాళికతో ఒక కార్యం జరిగింది అక్కడ. ఏం కార్యం జరిగింది? ఇద్దరు నడిచి వెళ్తుండగానే అగ్నిరథాలు వచ్చేసాయి. అగ్నిరథాల్లో ఏలియాను ఎక్కించుకొని పరమనకు వెళ్ళిపోతూ ఉంటే ఎలీషా గారు భూమి మీద ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి? నా తండ్రి, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు? నాకేంటి ప్రయోజనము? నాకేంటి మేలు? నాకు అడిగింది ఇవ్వవా? నేను అడిగేనే నిన్ను, దాన్ని నాకు దయచేయవా అని ఎలీషా గారు ఏడటం మొదలుపెట్టాడు. ఏడవటం మొదలుపెట్టినప్పుడు ఏమైంది ఆయనకి? ఏమైందో ఒక్కసారి చూద్దాం. 15వ వచనం రండి కింద. ఎరికో దగ్గర నుండి కనిపెట్టి చుండగా ప్రవక్తల శిష్యులు చూసి, ఏలియా ఆత్మ, దేవునికి స్తోత్రం. ఏదైతే అడిగాడో ఎలీషా గారు, ఏదైతే కావాలనుకున్నాడో ఎలీషా గారు వచ్చిందా? వస్తుందా? మీరు నేను ఏమడగాల? అడిగారా? ఈరోజు దేవుని సన్నిధి అనబడిన ఆలయానికి వచ్చిన వారందరూ ఏమి అడగవలసిన వారై ఉన్నారో తెలుసా మీకు? ముందు దేవుని ఆత్మను మనం కోరుకోవాలా. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి రావాలా. పరిశుద్ధాత్ముడు నీలో నివసించాలా. నీ కోరిక అది ఉండాలా. నీ కోరిక అది ఉంటే తప్పనిసరిగా దేవుడు తన ఆత్మను నీ మీదకి పంపిస్తాడు. అప్పుడు ఆత్మ కలిగిన వ్యక్తిగా నువ్వు ఏం కావాలంటే అది జరుగుతూ ఉంటుంది. ఏది జరగమంటే అది అయిపోతూ ఉంటుంది. ఎవరి కోసం ఏ మాట చెబితే అది వెంటనే ఫలం అవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం.
మొత్తం మీద ఏలియా గారు వెళ్ళిపోయాడు, ఎలీషా గారు భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్న ఎలీషా గారికి దేవుని ఆత్మ వచ్చింది. ఆత్మ కలిగిన వాడు. అంతకుముందు ఎవరైనా శిష్యుడు. ఏమా? అంతకుముందు ఎవరైనా శిష్యుడు, ప్రవక్తేం కాదు. ప్రవక్త ఎప్పుడయ్యాడంటే ఏమండి, దేవుని ఆత్మ పొందిన తర్వాత, లేక తన గురువు గారు అయిన ఏలియా గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎలీషా గారిని దేవుడు ఏం చేశాడు? ఒక ప్రవక్తగా స్థిరపరిచాడు. ఇప్పుడు ఎలీషా ద్వారాగా దేవుడు కార్యాలు చేయాలని దేవుడు నిశ్చయించాడు. అని ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు? 2-3 కార్యాల గురించి చెబుతా. చాలా ఉన్నాయి ఆయన చేసిన కార్యాలు. 2-3 అంటే మానవుల మధ్యలో ఉన్నవి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మానవుల మధ్యలో ఏమేమి ఉన్నాయంటే ఏమండి, పేదరికం ఉంది 1, 2 అప్పుల బాధ ఉంది, 3 ఏమండి 3 జబ్బుల బాధ ఉంది, రోగాల బాధ. ఏమండి, ఒకవేళ పేదరికం పోయి ఉన్నత స్థితి కలిగినప్పుడు కూడా రోగాలు లేకుండా జీవిస్తున్నారా మనుషులు? ప్రతి మనుషుడికి ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక రోగము, లక్షలు ఖర్చు పెట్టినా సరే తగ్గని వ్యాధులు కూడా ఉన్నాయి. ఈనాడు ఈ సమాజాన్ని బాగుపరచటానికి ప్రభువైన దేవుడు ఆలోచించి భూమి మీద తనకిష్టమైన సేవకులను, తనకిష్టమైన కాపరులను, తనకిష్టమైన ప్రవక్తలను నియమించి పెడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మాట వింటావు? ఈరోజు ఎవరి మాట వింటారు మీరు అంటే ఏం చెప్తారు బాబు? ఎవరి మాట వినాలో బైబిల్లో చూద్దాం, ఓకేనా? ఎవరి మాట వినాలో ఈరోజు నువ్వు తెలుసుకో, నువ్వు నేర్చుకోవాలా. ఎందుకో తెలుసా? నీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు చాలా అనారోగ్యంతో ఉన్నావు. ఏమండి, నువ్వు చాలా అప్పుల బాధతో ఉన్నావు. ఈ భూమి మీద నివసించే మానవులందరూ అప్పుల బాధ ఉండకూడదని బైబిల్లో ఉంది. అప్పుల బాధ ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. 2వది ఏమండి, ఇబ్బందుల బాధ ఉండకూడదని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. 3వది రోగాల బాధ ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఈ భూమి మీద బ్రతుకుతూ నీకు మేలు చేసిన దేవుని నువ్వు మహిమపరచాలని. అందుకు నీ కొరకు, నీ నిమిత్తము దేవుడు ఏం చేశాడు అనే మనకి వాక్యాలు చూపిస్తున్నాయంటే, నీ ప్రయోజనం కొరకు, నీ మేలు కొరకు, నీ ఆరోగ్యం కొరకు నీకొక సేవకుని దేవుడు నియమించి పెట్టాడు. ఇది సత్యము, ఇది నిజము. దీన్ని గట్టిగా మీరు నమ్మాలి. ఏమండి, అందుకని ఇప్పుడు ఎలీషా గారి మీదకి దేవుని ఆత్మ వచ్చింది. వచ్చిందా? వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన ద్వారాగా ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగాయో కొన్ని అధ్యాయంలో, కొన్ని వచనాల్లో చూద్దాము. దేవుని బిడ్డల జాగ్రత్తగా వినండి. వెంటనే ఆత్మ కలిగిన ఈ దైవజనుడు, ఈయనతో పాటు కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. ఎవరితోని? ఎలీషా గారి దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. గమనించాలి దేవుని బిడ్డలారా. అంటే దైవజనుడేమో ఆత్మ కలిగి ఉన్నాడు, మిగిలిన వారేమో ఆత్మ లేనివారుగా ఉన్నారు. ఇది తేడా. ఎలీషా గారేమో దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్న 50 మంది శిష్యులు ఉన్నారు, వారికేమో ఆత్మ లేనివారు. ఆత్మ లేనివారు అవసరాలు తీరుతాయా? తీరవు. బాగా గమనించండి మీరు కూడా.
ఏమండి, యేసుప్రభు నమ్ముకున్న అవసరాన్ని తీర్తాడు అనుకుంటున్నారు మీరు. నో. ఏముండాల నీలో? దేవుడు అనుగ్రహించి ఆత్మ ఉండాలి, అప్పుడు తీరుతాయి అవసరాలు. దేవుడు పంపించిన పరిశుద్ధాత్మ ఉండాలి, అప్పుడు తీరుతుంది నీ యొక్క పేదరికము. దేవుని ఆత్మ లేకుండా ఏమి సాధించలేము. ఇదిగో చూడండి, దేవుని ఆత్మ కలిగిన దైవజనుడి దగ్గరికి ఎవరు వస్తున్నారో ఒక్కసారి ఆలోచిద్దామా? రాజుల గ్రంథమే 4వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 2-3 వాక్యాలు చూపించి ముగించేస్తా, త్వరగా చదవాలి మీరు. అదిగో అంతటా ప్రవక్తన శిష్యులు. ఎవరు ప్రవక్త? ఎలీషా గారు ప్రవక్త, ఆయనకు శిష్యులు ఉన్నారు. అలా శిష్యులు ఉన్న వారిలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి, అంటే ఎవరు చనిపోయాడని చెబుతుందామి? నీ శిష్యుడు, నా భర్త చనిపోయాడు. నీ శిష్యుడు, నా భర్త చనిపోయాడు. బాగా గమనించండి దేవుని బిడ్డలారా. ఆ బతికున్నప్పుడు ఆ శిష్యుడు ఏం చేశాడు? ఆ వివరణ చెప్తుంది ఏమి. ఆ వివరణ ఆలకించిన తర్వాత దైవజనుడు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విందాం మనం. ఆ తర్వాత, యెహోవా యందు భక్తి గలవాడై ఉన్నాడు, నీకు కూడా తెలుసు. అప్పులవాడు ఇప్పుడు 2 కుమారులను. అంటే గమనించండి, అప్పు ఎవరు చేసి ఉండొచ్చు? చెప్పాలి. ఎందుకు చేసి ఉండొచ్చు? చెప్పాలి, మాట్లాడండి గట్టిగా. అప్పు చేశాడు. ఎందుకు చేశాడంటే కుటుంబ అవసరము కోసము. అంటే అప్పు చేయమని ఎవరు చెప్పుండొచ్చు? గమనించండి, మన ఇళ్ళల్లో కూడా జరుగుతూ ఉంటాయి కదండి. ఇదేంటండి, మమ్మల్ని పసి పెడతావేటండి, పిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారండి, ఎవరో దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలని అడిగి ఈ పూటకి ఆకలి తీరిస్తే రేపటికి దేవుడు ఉన్నాడని భార్య ఎవరో చెప్పుండొచ్చు. అవునా? భార్య చెప్తేనే కదా భర్త అప్పు చేస్తాడు. అలా చెప్పకుండా అప్పు చేస్తారా భర్తలు? లేదు, అవసరం కదా, ఆకలి మంట, చెయ్యాలి అప్పు. ఎందుకంటే కష్టపడిన రూపాయి రావట్లేదు. భక్తిపరుడని పేరు మాత్రం ఉంది కానీ భుక్తి ఏమీ గడవట్లేదు. భక్తిపరుడు అంటుంది భార్య, నీకు కూడా తెలుసు అంటుంది భార్య. మరి భక్తే భుక్తిని చూపిస్తుంది అంటారా? ఆ భక్తిలో నడుస్తున్న ఈతనకి భుక్తి గడవలేదు. మీరు గమనించాలి, ఆలోచించాలి మీరు. ఈయన గురువు గారు ఎలీషా ఉన్నాడు కదండి. మరి ఎలీషా గారు కూడా భక్తిపరుడా కదా? భక్తిపరుడే. ఎలీషా గారిలో ఏముంది? ఆత్మ ఉంది, దేవుని ఆత్మ ఉంది. మరి ఈ శిష్యుడిలో ఏమి లేదు? ఆత్మ లేదు, భక్తిపరుడి మాత్రం పేరుంది. గురువుగారితో వెనకాల తిరుగుతూ ఉంటాడు కోసం. దైవజన వెనకాల తిరిగితే మాత్రము ఏంటి లాభము, ఏంటి ప్రయోజనము? నీవు కూడా కష్టపడేదో పని చేయాలి. నిజముగా ఈ సందర్భం మీద నేను ఒక సన్నివేశాన్ని చూశాను. నాకు కూడా ఒక గురుగారు ఉండేవాడు ఒకప్పుడు. ఆయన మంచి దైవజనుడు. నేను కూడా వెనకాల తిరిగేవాడిను. నాకు తిరిగితే నాకు భక్తానికి ఏం పెట్టేవాడా? మరి అప్పుడు నేను ఏం చేయాలా? పని చేసుకునేవాడిని. మళ్ళా పని చేసుకోకుండా గురువుగారు వెనకాలే తిరిగితే నీ భుక్తెల గడుతుంది. నీ భార్య పిల్లలు ఉన్నారు కదా, పని కూడా చేసుకోవాలి. ప్రవక్తల వెనకాల తిరగచ్చు, ప్రవక్తలతో పాటు ఉండొచ్చు, కానీ అదే సమయంలో నువ్వేం చేయాలా? పని చేసుకోవాలా. పని చేసుకోకుండా చేతులు ఊపుకుండా తిరుగుతూ ఉంటే గురువుగారు వెనకాల నీకు పెడతాడా భోజనము? అలాగ నాకు పెట్టలేదు. ఆంధ్రయ్య గారు ఆయన బ్రతికున్నంత కాలంలో 1 రూపాయి కూడా నాకు ఇవ్వలేదు.
ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు ఆయన దగ్గర నుంచి. మరి నాకు భుక్తి ఎవరు? నాకు భోజనం ఎవరు? నా భార్య పిల్లలు పెంచేది ఎవరు? మళ్ళా నా పని నేను చేసుకునేవాడును. ఆ పని ముగించుకుంటే వెంటనే మళ్ళా గురుగారి దగ్గరికి వచ్చి ప్రార్థన ఉందా, పరిచర్య ఉందా అని అడిగేవాడును. ఇది దేవుని బిడ్డలారా నేను చేసిన పని అది. మరి ఇక్కడ ఎలీషా గారి కాలంలో శిష్యులుగా భక్తిపరులుగా అనిపించుకున్నారే కానీ భుక్తిని గడుపుకోలేకపోయారు. భార్య పిల్లలకు భోజనం పెట్టుకోలేకపోయారు. అందుకు అప్పులు చేసి అప్పులు చేసి భార్య పిల్లలకి భోజనం పెట్టేవాడేమో, అంతే. ఆయన చనిపోయాడు. చనిపోతే ఏం జరిగింది? ఇప్పుడు ఆయన భార్య అంటుంది, అయ్యా నీ వెనక తిరిగేవాడు నీ శిష్యుడు అనిపించుకున్నాడు, ఆయన భక్తిపరుడని ప్రజలందరూ కూడా ఏంటో నేను కూడా ఆలకించాను, కానీ ఆయన ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు నా ఇంటికి? అప్పులు వాడు వచ్చాడు అంటుంది ఆమె. దేవుని బిడ్డలు గమనించండి, ఈనాడు అప్పు లేకుండా వాడ్రావులో లేక సమాజంలో ఎవరైనా ఉన్నారా? అప్పు లేకుండా మన రాష్ట్రంలో నాయకులు ఉన్నారా? అప్పు లేకుండా ఉన్నవారు ఎవరు లేరు. అప్పులతోనే ప్రతి ఒక్కరు. అయితే అప్పుల బాధ తీరాలంటే ఒక మాట మీరు ఆలోచించాలి. ఇక్కడ ఇది నేర్చుకోవాలి. అంతేగాని కింద మీద మేత కిందకి తిప్పేయకండి. అప్పులు తీరవు. అప్పులు తీరటానికి ఒక మార్గం ఉంది. అప్పులు తీరటానికి ఒక అవకాశం ఉంది. అప్పులు తీర్చడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఇదిగో నీ కొరకు నా కొరకు దైవజనుడు నిలబెట్టాడు. ఇప్పుడు దైవజనుడి దగ్గరకు వచ్చి ఆ అంటున్న సంగతి ఆలకించాడు. ఆలకించిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, అమ్మా అప్పులు ఉన్నాయంటున్నావు, ఇబ్బందులు ఉన్నాయంటున్నావు, ఇప్పుడు అప్పులు కూడా వచ్చి మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోతున్నాను అంటున్నావు, కానీ మరి ఇప్పుడు ఏంటి? నా వల్ల నీకేమైనా సహాయం కావాలా అని అడిగాడు దైవజనుడు. నా వల్ల నీకేం కావాలా? ఏం కావాలా? ఎవరు అడుగుతున్నారండి? ఆత్మ కలిగిన దైవజనుడు అడుగుతున్నాడు. అలాగని ఈమె కూడా అయ్యా 1,00,000 రూపాయలు ఇవ్వు, 50,000 ఇవ్వు, 10,000 ఇవ్వు అని అడిగిందా? లేదు. నా వల్ల నీకేమి కావాలని దైవజనుడు అంటే ఆమెనే మాట ఏంటి? నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా, నా అప్పులు తీరుతాయి, నా బాధలు తీరుతాయి, నా కష్టాలు తీరిపోతాయి. ఎవరి మాట కావాలనుకున్నదేమి? ఎవరి మాట కావాలనుకున్నది బాబు? అది చెప్పండి. గ్రహించి చెప్పాలి వాక్యాన్ని. ఆలకించిన వాళ్ళు ఏం చేయాలా? గ్రహించి చెప్పాలి తప్పమని. ఎవరి మాట కావాలంటుంది ఇప్పుడు? దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు మాట కావాలంటుంది. ఇది నువ్వు కూడా తెలుసుకో. ఆత్మ కలిగిన దైవజనుడు మాట నువ్వు ఆలకించకుండా చెప్పినా సరే అంగీకరించిన ఎంతకాలం తిరుగుతావో అంతకాలం అలాగే ఉంటావు. ఇది వాస్తవా కదా? ఇదిగో చూడండి, అదే దైవజనుడి దగ్గర ఉండేవాడు ఆయన భర్త. ఉండేవాడు. మరి అప్పులు ఎందుకు చేశాడు? అప్పులు ఎందుకు చేశాడంటే భార్య బిడ్డలు పోషించాలా? ఏం పనికి వెళ్ళవా నువ్వు? పని చేయవా నువ్వు? మరి అదే సేవకుడి దగ్గర ఉన్నవాడు అప్పులతో చచ్చాడు. ఇప్పుడు అదే సేవకుడి దగ్గర ఆయన భార్య వచ్చింది. ఇప్పుడు ఆ భార్య వచ్చి ఏమంటుంది? నీవు మాట సెలవిస్తే చాలయ్యా, నాకు ఏ సహాయం వద్దు, నీ మాట సహాయం కొరకే వచ్చాను అన్నది. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు? అయితే అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇరిగి పొరుగు వారి దగ్గర దొరకగలిగిన వట్టి పాత్రలను తెచ్చుకొని ఇంటిలో వరుసగా పెట్టి నీవు నీ కుమారులు లోపల ఉండి తలుపేసి కాసేపు ఆగి చూడండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట ఆలకించింది కదా దైవం. ఎవరి మాట ఆలకించింది చెప్పండి? ప్రవక్త మాట, సేవకుని మాట, ఆత్మ కలిగిన దేవుని సేవకుని మాట ఆలకించి ఆ మాటతో ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి బిడ్డలకు చెబుతుంది, లేక అప్పులు ఇచ్చిన వాడికి చెబుతుంది, అయ్యా నేను దైవజనుడి దగ్గరికి ఒక మాట తీసుకువచ్చాను, రేపటి దాకా ఆగు, లేదు ఒక వారం ఆగు, నీ అప్పు తీరుస్తానయ్యా, నాకు దేవుడి సహాయం వస్తుందయ్యా అని చెప్పుకొని ఆయన పంపించుండవచ్చు కదండి. పంపిస్తారు కదా, అలాగా పంపించలేదా? ఇటు అప్పించినోడు వస్తే ఏమంటారండి మీరు?
వారు గొల్లిగా మా ఇంటికి వచ్చారు అని తిడతారా? ఏమంటారు? అయ్యా ఇప్పుడు లేవు, రేపు ఇస్తానులే, లేదా వచ్చే నెల ఇస్తా అంటారు అనరా? మరి ఆ మాట చెప్పడానికి నోరు రాబట్టి మీకు బాధ పెడతా ఉంటారు పద్దాక మీరు సేవకుల్ని. అది మంచిది కాదు. మీకు వాక్యం క్లియర్గా చెప్పేస్తుంది కదా. అప్పించుడు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఓ మాట చెప్పి పంపిస్తారా? పంపిద్దామా? పంపిస్తాం. రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, అది వచ్చే నెల ఇస్తాం, అది వచ్చే సంవత్సరం ఇస్తాం అని చెప్తాం. అది ధర్మం. అది ఎవరైనా చెప్తారు. ఆ రోజులు కూడా చెప్పింది ఆమె. అయితే ఆయన మాట ఆలకించాడు, వెళ్ళిపోయాడు. ఆయన కుమారుని పిలిచింది, కుమారుడికి చెప్పింది, వెళ్ళేరాళ్ళు ఊరంతా తిరిగారు, దొరకెలిగిన వట్టి పాత్రలన్నీ తీసుకొచ్చి పెట్టారు. పెట్టి తలుపేసింది. లోపల ఉన్నారు తల్లి పిల్లలు, అందరూ కలిసి ప్రార్థన చేసుకున్నారు. ఆ ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూస్తే ఏం జరిగిందంటే అక్కడ పాత్రలన్నీ నిండి పొంగి పొర్లిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎవరి మాట ఇది? ఎవరి మాట? అంటే మీతో ఇదా సంగతే? అంటే నేను జాయిగా మాట్లాడితే మీరు గట్టిగా మాట్లాడతారా? ఓ రైట్. అయితే సరే సార్, నేర్పిస్తున్నారు నాకు కూడా మీరు. నేను గట్టిగా మాట్లాడితే మీరు జాయిగా మాట్లాడతారా? అదేంటిది? ఏమండి? అప్పుడు ఈ పొంగి పొర్లిపోయే నూనె చూసింది ఆమెకు ఒక ఆశ్చర్యం అనిపించింది. ఆమెలో ఒక ఆలోచన పెరిగింది. ఏమిటి ఆలోచన? నేను దైవజనుడి మాట ఆలకించి ఇంటికి వచ్చి అలాగా చేసి చూస్తే ఇంటి నిండా నూనె పొంగి పొర్లిపోతుంది. ఇప్పుడు నూనె పొంగి పొర్లిపోతున్న సంబరం పడలేదు, కానీ ఈ సంగతి మళ్ళా ఎవరు చెప్పాలా? దైవజనుడికి చెప్పాలని మళ్ళా పరిగెత్తాయా, ఇదిగో నీ మాట వలన నా ఇంటిలో ఈ అద్భుతం జరిగింది. నువ్వు చెప్పినట్లుగా చేయటం వలన నూనె పొంగి పొర్లిపోతుంది. ఇప్పుడేం చేయమంటావు? సలహా అడుగుతావా? నువ్వు నీదే పెత్తనం తీసుకుంటావా? అడగవా ఎవరిని సలహాలు? వచ్చిందలాగా పొంగిపోతూ ఉంటావా నీ మట్టుకు నువ్వు? ఇదిగో వాక్యం చూపిస్తుంది, నేర్చుకోండి, బాగుంటారు. భవిష్యత్తులో బాగుపడదాం. గత కాలం అంతా ఎటు బాగుపడలేకపోయాం. గత కాలం అంతా ఇలాంటి ఇబ్బందుల్లో పడ్డాం. గత కాలం అంతా ఇలాంటి అప్పుల్లో ఉండిపోయాం. అప్పులు దాటి బయటికి రాలేకపోతున్నాం. ఇదిగో దేవుడు చూపిస్తున్నాడు ఈ వాక్యాన్ని. దైవజనుడు ఎలీషా గారు ఆత్మ కలిగిన దైవజనుడు, దేవుని మాటలు చెప్పేవాడు. ఎవరికి ఏ మాట చెప్తే ఆ మాట నెరవేరుస్తున్నాడు దేవుడు. దేవుడు. నువ్వు నమ్ముతావా? నువ్వు ఆలకిస్తావా? ఈ మాట చెప్పేది ఎవరు? సేవకుడు. అంతే. సేవకునికి ఎవరు చెప్పారు? దేవుడు. ఇది నీ వరుస, ఇది నీ ఆలోచన, ఇది నీ నిర్ణయం. అలా ఉంటే తప్ప నువ్వు ఎప్పటికీ బయటకు రాలేవు. అలా గ్రహించాల వాక్యాన్ని. వెంటనే వచ్చేసింది, పరిగెత్తుకు వచ్చేసి, అయ్యా ఇది సంగతి అంటే అప్పుడు ఏమన్నాడు ఆయన? నీవు వెళ్ళిపోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చు. దేవునికి స్తోత్రం. ఇంతకాలం అప్పులతో ఉన్నావు కదా, ఇంతకాలం ఇబ్బందుల్లో ఉన్నావు కదా, ఇంతకాలం పేదరికంలో ఉన్నావు కదా. ఏమండి? అందుకు దేవుడైన సహాయము ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఏమండి? దైవజనుడు మాట ఆలకించుట వల్ల వచ్చింది. దైవజనుడు మాట ఆలకించేవాడు ఎవడైనా సరే బాగుపడతాడు. నేను ఆలకించాను, దైవజనుడి మాటను ఖచ్చితంగా పాటించాను, అందుకు దేవుడు నాకు మేలు చేశాడు. నువ్వు ఆలకిస్తున్నావా? దైవజనుడి మీద ఇంకా నిందలు మోపడానికి చూస్తున్నావు. ఆత్మ కలిగిన దైవజనుడిని అవమానపరచడానికి చూస్తున్నావు. ఏం బాగుపడతాం అలాగైతే? ఎప్పుడు బయటకు వస్తామండి? ఏదో గొనుగుడా, ఏదో ఒక సొనుగుడా? అదే నీకు మంచిదేనది? దేవుని వాక్యం చూపిస్తుంది. దేవుని ఆత్మ కలిగిన సేవకుడు ఎవరు? నీ ముందు నిలబడిన వాడు కాదా? దేవుని ఆత్మ కలిగిన సేవకుడుగా నీ ముందు నిలబడలేదా? నీకు వాక్యం చెప్పేది ఎవరు అని నీకు ఆలోచన పుట్టట్లేదా? ఇదిగో చూడండి ఏమంటుంది? దైవజనుడా, నువ్వు చెప్పినట్లుగా చేస్తే నా అప్పులు తీరిపోయాయి. ఒక అద్భుతం ఎవరి ద్వారా జరిగిందంటారు? ఇది ఎలీషా గారి ద్వారాగా దేవుడు జరిగించాడు ఆ కార్యం. మూడవది ఏంటంటే ఆమె యొక్క నమ్మకం ద్వారాగా
ఆమె యొక్క విశ్వాసం ద్వారాగా ఆమె దగ్గర ఉన్న అప్పుల బాధ అంతా కూడా ఏమైపోయండి, తీరిపోయాయి. అలాగా ఆమె భూమి మీద బతికినంత కాలము అప్పులు లేని జీవితము జీవించింది. అప్పులు లేని జీవితము జీవించిందండి. మరి నువ్వో, మరి నేను, మనమో జీవించొద్దా? అలాగా ఉండాలంటారా అప్పులు? ఏమండి, ఎవరు మాట్లాడరండి ఇలా? ఉండాలి అప్పులు మీకు, పోవాలా? మరి మాట్లాడరేమి? ఆ మాట మాట్లాడి కూడా నీ హృదయం ప్రేరేపించట్లేదా? అరే అప్పుల్లో ఉన్నాను కదా, పోవాలి ప్రభా అని నీ ఆలోచనలో ఉండాలి కదా. అలా ఆలోచనలో ఉంటే ఈ మాటలకి వంట పడతాయి, ఈ వాక్యం వంట పడుతుంది. ఈ వాక్యం వంట పడిందంటే నీ అప్పులు తీరిపోతాయి. నెంబర్ 1 ఇది. ఏమండి, రెండో కార్యం చూద్దాం. రెండో కార్యం ఏంటి? ఆ కార్యము ఏమిటా కార్యము? 7వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయంలో చూద్దాం. రాజుల 2వ గ్రంథమే. చాలా ఉన్నాయనుకుంటే మధ్య మధ్యలోని అన్ని వదిలేశాను. అప్పుడు ఎలీషా రాజుతో ఏమన్నాడు? యెహో మాట ఆలకించు. సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకి సోమ్రోనులో రూపాయి ఒక ఇంటికి, సన్నన పిండి ఒక ఇంటికి ఎవలను అమ్మబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎలీషా గారు 2వ మాట, అంటే 2వ వ్యక్తికి చెప్తున్న వాక్యం ఇది. ఒక దేశం ఉంది, ఆ దేశంలో చాలా భయంకర కరువు ఉంది. అప్పటికే చాలామంది ఏమండి ఇబ్బందులు పడుతున్నారు. అప్పు అడుగుదామని సరే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అందరూ ఆకలితో మరమలాడుతున్నారు. ఆ వాక్యం మీకు తెలియాలి కాబట్టి ఇటు రండి కొంచెం. 6వ అధ్యాయము బాబు, 6వ అధ్యాయం 25వ వచ్చిన చదవండి ఒకసారి. అప్పుడు షోమ్రోనులో క్షేమము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపాపు పాపురు రెట్ట 5 రూపాయలకును అమ్మబడును. వారు అంత కఠినముగా రాజు ప్రాకారం మీద సంచరిస్తుండగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా, నాకు సహాయం చేయమని కేకలు వేయగా విని, యెహోవా నీకైనా నాకైనా సహాయం చేయనిదే నేను మాత్రం ఎక్కడి నుంచి తేగలనమ్మా? నీకున్న ఇబ్బందే నాకు వచ్చింది. నేను రాజునని మాత్రం నువ్వు పిలుస్తున్నావు, కానీ నా ఇంట్లో కూడా భీమి లేవు, నాకు కూడా రూపాయి అప్పిచ్చేవాడు లేడు. ఇప్పటికే అప్పులు చేసేసి ఏమంటే అప్పుల పాలైపోయి ఉంది రాష్ట్రం అంతా. అవునా? రాష్ట్రం అంతా ఎలా ఉంది? ఇప్పటికే అప్పులు చేసేసాడు అయ్యగారు. ఇప్పుడే అప్పులు పాలైపోయి ఉన్నారు. ఇప్పుడు ఏ బ్యాంక్ వెళ్ళినా అప్పులు ఇవ్వాలని చెప్తున్నారు. అందుకే రాజు అంటున్నాడు, ఇక అప్పు చేయడానికి నాకు దగ్గర ఏమీ లేదు, నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు. మన ఇద్దరికి సహాయం చేసేది ఎవరు? దేవుడు. ఆయన వైపు చూడమ్మా. అలాగ చెప్తూ వచ్చాడు దైవజనుడు. ఈ ఊరికి, ఈ రాష్ట్రానికి వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చాడు. రాజుతో మాట్లాడుతున్నాడు. రాజా, యెహో మాట ఆలకించుము. యెహో మాట ఆలకిస్తే ఆకలి తీరుతుంది. దైవజనుడి మాట ఆలకిస్తే అవసరం తీరుతుంది. వీళ్ళిద్దరు మాటలు కాదని నువ్వు ఎవరి మాట ఆలకిస్తే అప్పుల పాలైపోతావు. అర్థమవుతుందా పాయింట్? అర్థమవుతుందా? ఎవరి మాట వింటే అప్పులు తీరుతాయి? 1. 2, దైవజనుడు మాట. ఆత్మ కలిగిన వాడు మాట వినాలి. ఆత్మ లేని వాడు మాట వింటున్నారు మీరు. ఆత్మ లేని వారు మాటలినే అప్పులు చేసేస్తున్నారు. వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని మళ్ళీ ఏడుతున్నారు. తీర్చలేక బాధలు పడిపోతున్నారు. మరి ఇచ్చినోడు ఏమనుకుంటాడు? ఇచ్చినోడు ఆశించొద్దా? ఏమండి, ఇచ్చినప్పుడే తీసుకుంటావు, తీర్చేటప్పుడే బాధపడతావు. ఎందుకు ఇలాగంటే మనుషులు మాటలు అంతే. భార్య అంటది, ఏమయ్యా అలా కూర్చోదొద్దామే, వెళ్ళి ఎదుగు కాడ తాకట్టు పెట్టకూడదా? అది వాళ్ళ తాకట్టు పెట్టు, బోర్డు తాకట్టు పెట్టు, రేపు ఇచ్చేతనని చెప్పు అని భార్య చెబితే ఈ మాటలకి చెల్తాడు.
దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో అలా తాకట్టు పెట్టుకో, లేదా ఇదిగో వస్తువు తాకట్టు పెట్టుకో అని ఇలా పెడతా ఉంటాం. ఎవరి మాటలు ఆలకించి? మనుషుల మాటలు ఆలకించి అప్పులు చేయటం జరుగుతుందండి. దేవుని మాట ఆలకించిన వాడు అప్పు చేయనివ్వడు. దేవుని ఆత్మ కలిగిన వాడు సేవకుడు చెబితే అప్పు చేయనివ్వడు. కష్టపడు, పని చేసుకో, నీకు ఇబ్బంది ఉండదు, ఏటకెళ్తా ఉండు, పని చేస్తూ ఉండు, అప్పులు ఉండవు అని చెప్తాడు దైవ సేవకుడు కూడా. వీళ్ళిద్దరండి ఇలా చెప్పేవాళ్ళు. మిగతా మనుషులైతే తీర్దాంలేండి, తీర్చుకుందాంలేండి, ఎలా కష్టపడి తీర్చుకుందాంలేండి, మంది వెళ్ళండి, అప్పు చేయండి అని చెప్తారు మనుషులైతే. దేవుడు అలా చెప్తాడా? చెప్పడు. దైవ సేవకుడు అలా చెప్తాడా? చెప్పడు. పడదాం, కాత ఓర్చుకుందాం, త్వరగా అప్పు చేయడానికి ఇష్టపడకండి అని సేవకుడు కూడా చెబుతాడు. ఇదిగో ఆమె చెప్పాడు, ఆయన ఆమెకి అప్పులు తీర్చేసుకుంది, ఆమె ఆస్తిమంతులు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మళ్ళా కరువులో ఉన్న దేశం దగ్గరికి వచ్చాడు, కరువులో ఉన్న మనుషుల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, మీ ఊరిలో ఉన్న కరువు పోవాలంటే, మీరందరూ ఆకలి తీరగా ఆహారం తినాలంటే మీరెవరి మాట వినాలి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దైవజనుడు చెప్తున్నాడు. వినాలా వద్దా? ఆలకించాలా వద్దా? అక్కడ ఒకడు ఉన్నాడు చూడండి, ఆడు ఏమన్నాడు? ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి ఆకాశమును తెరిచి ఇప్పటికిప్పుడు కురిపించేస్తాడా? ఈయన ఏదో చెప్పేస్తున్నాడు, రాజుగారిని మబ్బు పెట్టేస్తున్నాడు, రాజుగారికి ఏదో భ్రమపరిచేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు ఆకాశం తెరిచేసి దేవుడంట కురిపించేస్తాడని చెబుతున్నాడు. ఏవయ్యా చెప్పావు కానీ లేవయ్యా, మేము కూడా చూసాం చాలా రోజుల నుంచి, మేము కూడా చాలా మంది చూస్తున్నాము, ఎవరు తెరవలేదు కిటికీలు, ఎవరు తెరవలేదు ఆకాశము అని ఎగతాళిగా మాట్లాడాడండి వీడు. ఎగతాళిగా మాట్లాడాడు ఒకడు. ఆడెవడాడు? సైన్యాధిపతి, రాజు దగ్గర ఉన్నవాడు. కానీ దైవజనుడు చెప్పే మాట రాజు ఆలకిస్తున్నాడు. దైవజనుడు చెప్పే మాటను బట్టి దేవుడు కార్యం చేయటానికి సిద్ధపడ్డాడు. ఈ గ్రామానికి, రాష్ట్రానికి ఆహారం పెట్టాలని దేవుడు పూనుకున్నాడు, దాసి ఉంచాడు, సిద్ధపరిచాడు. ఇక వెళ్ళటము తెచ్చుకోవటమే. కానీ ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలంటే యెహోవా మాట ఆలకించాలా. ఆలకించనీయకుండా ఆటంకం చేస్తున్నాడు ఈ సైన్యాధిపతి. అవునా? రాజు దగ్గర ఉన్న సైన్యాధిపతి దేవుని మాట విననీయకుండా చేస్తున్నాడు. రాజా, ఎవరి మాట నువ్వు ఆలకించవు, మనుషుల మాట విన్నావంటే ఇప్పటికే నీ రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఇప్పటికే నీ ప్రజలు చచ్చిపోతున్నారు, ఇంకా ఉంటే ఇంకా నాశనం అయిపోతారు. రాజా, దేవుని మాట ఆలకించు. ఈడి మాట వినవద్దు, ఈడి మాట ఆలకించవద్దు. ఈడంతే భక్తిహీనుడు, ఈడు అవిశ్వాస్యుడు, దృష్టుడు, భ్రష్టుడు. ఈడి మాట వింటే ఇంకా నీ దేశము అతలాకుతలం అయిపోద్ది. అలాగని దైవజనుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు చెప్పాడు. చెప్పగా మాట విన్నాడు రాజు. ఏంట్రా నువ్వు దైవజనుడు ఎదురెత్తావు? ఆయన మాట వినకపోతే ఎవరి మాట వింటావురా నువ్వు నోరుమే అని కసిరేడు. ఏమండి? కసిరెడ్డి నోరు మూసాడు. రాజు ఏమో దేవుని చూస్తున్నాడు. ఎప్పుడు దేవా మా రాష్ట్రానికి అనుకరిస్తావు, ఎప్పుడు దేవా మా ప్రజలకు అనుకరిస్తావు, ఎప్పుడు ప్రభా మా ప్రజలకు ఆహారం పెడతావు? అలాగని రాజుగారు ఆలోచన చేసి ఉన్నాడు. చూడండి 8వ వచనం చదవండి. 8వ వచనం కానీ చదువుదాం. కాబట్టి ఆ కుష్టి రోగులు దొండిపేట ఇలుపుల భాగమునకు వెళ్ళి గుడారములో చొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి ఎండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాసిపెట్టి తిరిగి వచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఈ దేశంలోనేమో కరువు ఉంది, ఈ దేశం వెలుపలేమో ఆహారం ఉంది. ఏంటి దేశం వెలుపల ఆహారం ఎందుకు వచ్చింది అక్కడికి? చరిత్ర ఇదంతా పెద్ద చరిత్ర, టైం సరిపోదని నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను, బాగానండి. ఈ దేశాన్ని ముట్టడేయటానికి కొన్ని దేశాల వారు ఊరు బయట గుడారాలు వేసుకొని కాసుకో ఉన్నారండి. ఈ దేశమేమో కరువులో ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు.
కానీ ఈ దేశాన్ని దోసుకోవాలని వాళ్ళు వచ్చారు, శత్రువులు వచ్చి ఊరు బయటే గుడారాలు వేశారు. గుడారాలు వేసి కాసుగా ఉన్నారు. సమయం దొరికితే దోసుకుపోదాం వాళ్ళని ఊరిని కనిపెడుతున్నారు. ఇలా కనిపెడుతున్న సమయంలో దైవజనుడు వచ్చి రాజుకి మాట చెప్పాడు. దైవజనుడి మాట రాజు ఆలకించి దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వైపు చూస్తుండగా ఏం జరిగిందో తెలుసండి. ఆ దేశానికి సంబంధించిన వారు 9 కుష్ఠరోగులు, వారు అంతకుముందు ఊరు బయట తిరిగేవాళ్ళు. ఊరు బయట తిరిగితే వాళ్ళకి ఆహారం దొరక్క మళ్ళీ ఊళ్ళోకి రావటానికి సిద్ధపడ్డారు. ఊళ్ళో వెళ్తే కరువు ఉంది, ఊళ్ళో ఎవరు ఆహారం పెట్టేవాళ్ళు లేరని సంగతి తెలుసుకొని వాళ్ళు 9 అనుకుంటున్నారు, రబాయ్ మనం ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళామంటే ఇక్కడైనా చచ్చిపోతాం. ఎందుకు? ఊళ్ళో నీకు ఆహారం లేదు, ఎవరు అందరూ ఆకలితో ఉన్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు, మనకేం పెడతారు అలాగని ఇంకా ఊరు బయట నుండే ఏమండి మరొక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో గుడారాలు వేసుకొని వాళ్ళు ఉన్నారు. గమనించాలి మీరు. అంటే ఈ ప్రజల కోసం, ఈ దేశం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు అన్న దాన్ని మీకు చెప్తున్నాను ఇప్పుడు. ఏమండి, దేవుని మాట ఆలకించు అని దైవజనుడు చెప్పిన దానికి దేవుడు ఏం చేశాడంటే ఈ 9 కుష్ఠరోగులు ఊరి ఎలపలకి వెళ్తుండేటప్పుడు ఈ 9 నడిచిన అడుగు జాడలు, శబ్దము, ధ్వని అక్కడ కాపలా కాసుగా ఉన్నారు చూడండి. వాళ్ళందరికీ ఎలా వినబడిందంటే ఏదో ఒక గొప్ప సైన్యము మన మీదకి వచ్చేస్తున్నారు అన్నట్లుగా వారికి భయము, ఆందోళన దేవుడు పుట్టించాడు, దేవుడు కలగజేశాడు ఇది. కానీ 9 కుష్ఠరోగులు నడిచి వెళ్తున్నారు, వీళ్ళతో ఎవరు రావట్లేదు. అయినప్పుడు కూడా వీళ్ళు నడిచే నడకని దేవుడు ఒక ధ్వనిగా పుట్టించాడు, పెద్ద సౌండ్ పుట్టించాడు. ఈ సౌండ్ వారికి వినిపింపజేశాడు. వాళ్ళు అనుకున్నారు బాబోయ్ మన మీదకి ఎవరో పెద్ద సైన్యం వచ్చేస్తుందని. వెంటనే వారు ఏం చేశారంటే వారు తెచ్చుకున్న సామాగ్రి మొత్తం అక్కడ వదిలేసి ఆ గుడారాలు విడిచిపెట్టి పారిపోయారు. అప్పుడు ఈ 9 కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళబోడికి ఎవరూ లేరు మనుషులు. గుడారాల్లో సామాగ్రి ఉంది, ఆహార పదార్థాలు ఉన్నాయి, ఎండి బంగారాలు ఉన్నాయి, మంచి దుస్తులు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా 9 కుష్ఠరోగులు వెళ్ళి కడుపు నిండా తిన్నారు. ఏమండి, కడుపు నిండా తినడమే కాకుండా వారి మీద ఉన్న కుష్టి వ్యాధితో, ఏమండి, శీవునెత్తులతో, మరకలతో ఉన్న బట్టలు తీసివేసి వారు గుడారాల్లో ఉన్న బట్టలను ధరించుకున్నారండి. చూడండి, వీళ్ళకి కూడా కుష్టి వ్యాధి పోయింది, వీళ్ళు కూడా బాగుపడ్డారు. చూడండి, దేవుడు చేసిన అద్భుతమైన కార్యము ఇది. ఒక దైవజనుడు చెప్పిన మాట ఆలకిస్తే నీ అవసరం తీరటానికి, నీ ఆపద కొట్టెక్కటానికి, నీ అప్పుల బాధ తీరటానికి, నీకు అభివృద్ధి జరగటానికి ఒక సేవకుని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. ఇది జాగ్రత్త. ఒక సేవకుని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. ఆ సేవకుడు చెప్తే నా మాట అది ఎవడైనా వింటే వారి జీవితంలో అద్భుతం జరగాలని దేవుడు నిర్ణయం చేశాడు. ఈ 9 కుష్ఠరోగులు కూడా మంచి డ్రెస్ వేసుకున్నారు, కానీ వెండి బంగారం ఒకసారి దాచిపెట్టారు. రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. రాజా, కరువుతో నీ ప్రజలు బాధపడటము మాకు ఇష్టం లేదు, ఆకలితో ప్రజలు చచ్చిపోవటము మాకు ఇష్టం లేదు అని వీళ్ళు చెప్తూ ఉంటే రాజుగారికి ఆశ్చర్యం వేస్తుంది. ఏంట్రా మీరు ఒకప్పుడు కుష్ఠరోగులు కదా, కుష్టి వ్యాధితో ఊరు బయట ఉండేవారు కదా, మీరు ఏంటి ఎలా జరిగిందని అడుగుతున్నాడు రాజు వాళ్ళని. అప్పుడు ఈ 9 కుష్ఠరోగులు చెప్పారు, అయ్యా మరి కుష్ఠరోగం అనేది ఉండదు నిజమే, కానీ కుష్టి వ్యాధితోనే మేము ఉన్నామే, కానీ ఆ కుష్ఠరోగంతో ఊరి వెలుపలకి వెళ్తే అక్కడ గుడారాలు ఉన్నాయి, గుడారాల్లో ఆహారం ఉన్నది, ఆస్తులున్నాయి, మంచి వస్త్రాలు ఉన్నాయి, కానీ మేము అక్కడికి వెళ్ళి ఆహారం తింటుండగానే మాలో స్వస్థత జరిగింది. మా మీదున ఏమండి డాగు గల బట్టలని, వస్త్రాలను తీసివేసి మంచి వస్త్రాలు వేసుకున్నాం, ఇవన్నీ అక్కడే ఉన్నాయి అలాగని రాజుకు చెప్పాడు. ఎక్కడరా అంటే ఇదిగో పలానా చోట ఉన్నాయి, పలానా చోట ఉన్నాయి అలాగని ఎప్పుడైతే 9 కుష్ఠరోగులు చెప్పారో రాజుకి, ఈ రాజుగారు ఏం చేశాడంటే ఊరిలో ఉన్న జనాలందరికీ తెలుగుపరిచాడు. దేవునికి స్తోత్ర. ఆకలితో అప్పటికి అలవలాడుతున్న ప్రజలు, కడుపు మంటతో ఉన్న ప్రజలకి ఆహారం ఉంది రండి అంటే ఎంత ఆతృతగా పరిగెడతారండి అందరూ. చాలా సంతోషంగా అందరూ పరిగెత్తడానికి సిద్ధపడ్డారు. ఆ వాక్యం చదువుతారా? జనులు బయలుదేరి, చూడండి, గమనిస్తున్నారా?
జనులు అంటే దేశంలో ఉన్న జనులు బయలుదేరి ఏమి దోసుకున్నారంట? సిరియను దొండిపేటను దోసుకున్నారు. కాబట్టి యెహోవా మాట చెప్పిన రూపాయి ఒక ఇంటికి సన్నని పిండి ఎవ్వలను అమ్మబడుతున్నాయి. ఎవరి చేతి మీద రాజు ఆనుకున్నాడో ఆ అధిపతి ఆ ద్వారమున కూర్చొని నిలబడి ఉండుట. అవును, రాజు ప్రకారము దేవునికి స్తోత్రం. వింటున్నారా మీరు? ఇప్పుడు ఎవడు మరణమయ్యాడంటే అక్కడ సేవకుని మాట వినకుండా తిరుగుబాటు చేసిన వాడు ఏమైపోయాడు? మరణమయ్యాడు. అంటే జబ్బు వచ్చిందా? ఆకలి తెచ్చిపోయాడా? లేదు. ఈ జనులు ఆ ద్వారపా వెళ్తూ ఉంటే ఆ ద్వారం దగ్గర ఉన్నాడు కాబట్టి ఈ జనుల యొక్క ఒత్తిడికి తట్టుకోలేక కిందన పడ్డాడు. కిందన పడిన వాడిని జనులందరూ త్రొక్కి చంపేశారు, చచ్చిపోయాడు. ఆలోచిస్తున్నారా మీరు? అంటే జనులందరికీ ఏం దొరికింది? ఇప్పుడు ఆహారం దొరికింది. మరి ద్వారపాలకుడికి ఏం దొరికింది? మరణం దొరికింది. కారణం ఏంటి? ఆడు దైవజనుడి మాట వినలేదు, దైవజనుడి మీద తిరుగుబాటు చేశాడు. అలాంటి వాడికి మరణమే శరణము. దేవజనుడి మాట ఆలకించి దేవునికి భయపడి ఉన్న ప్రజలందరూ కూడా ఆహారము తిన్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి వల్ల జరిగింది అంటే దేవుని ఆత్మ కలిగిన సేవకుడు మాట వలన దేవుడు చేశాడు. రెండు కార్యాలు ఏంటి చెప్పండి ఇప్పుడు? ఒకటి, అప్పుల బాధ తీరింది. రెండవది, ఆకలి బాధ తీరింది. మూడవది ఏంటి తెలుసా? అది కూడా మనం తెలుసుకుందాం. మూడవది మన ముందే ఉంది, దాన్ని తెలుసుకొని ముగించేసుకుందాం. ఏమండి? దాన్ని తెలుసుకొని ముగించేసుకుందాం. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయం ఉంటారు కదా. ఒకడు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసును దృష్టికి దయ పొందిన వాడాయను. అతడు ఎలాంటి వాడంట? మహాబలశాలి అంటాడండి. ఎంత బలం ఉందండి వీడికి? బలం ఉందా? చూడండి ఇంకా తర్వాత. కానీ దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత బలం ఉంటే మాత్రం, ఎంత ధనం ఉంటే మాత్రం, ఏమండి ఏంటంటే వీడు రోగి, వ్యాధిగ్రస్తుడు పోగొట్టుకోగలుగుతాడా? డబ్బు ఉందా అలాగని? డాక్టర్లు ఉన్నారు అలాగని? వ్యాధులు తగ్గించగలుగుతారా? ఇప్పుడు ప్రపంచంలో అదే ఏలుబడి చేస్తుంది. ఎక్కువ కోట్ల రూపాయల ఆస్తులు అయితే ఇంట్లలో ఉంటున్నాయి, కానీ ఒంటిని పుట్టిన జబ్బుని బాగు చేసి కూడా ఉండట్లేదు ఊళ్ళోని. ఏమండి? ఒంటిని పుట్టిన జబ్బు బాగు చేసేవాడు లేడు. ఎవరిలో లేరు? డాక్టర్లో లేడు, మనుషుల్లో లేరు. కానీ దేవుడు ఉన్నాడు. దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు ఉన్నాడు. నీ జబ్బును పోగొట్టేవాడు, నీ రోగాన్ని పోగొట్టేవాడు, నీ వ్యాధిని పోగొట్టేవాడు ఎవరున్నారనుకుంటున్నావు? నీకొక సేవకుడు ఉన్నాడు. వింటావా ఆయన మాట? ఆలకిస్తావా ఆయన మాట? అంగీకరిస్తావా ఆయన మాట? అలా అంగీకరిస్తేనే నీకు కార్యం జరుగుతుంది. అంగీకరించకపోతే నీకు ఏ కార్యము జరగదు అన్నది కూడా మనకి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. చూద్దాము. 5వ అధ్యాయము 12వ వచనం రండి త్వరగా. 12వ వచనము. దమస్కు నదులైన అబానయును ఇశ్రాయేల్లో ఉన్న నదులన్నిటికంటే, ఏమండి,
శ్రేష్టమైనది కావా, నేను వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని గర్వంతో మాట్లాడుతున్నాడు. ఎవడండి? నో పేరు పెట్టద్దు. కుష్టి రోగి, వ్యాధిగ్రస్తుడు. బాగుపడాలని లేదా నీకు ఆలోచన? స్వస్థత పొందాలని లేదా నీకు ఆలోచన? ఎన్ని సంవత్సరాలు ఉంటావు రోగంతోని? ఎన్ని సంవత్సరాలు ఉంటావు వ్యాధితో ఉండి ఏమైనా చేయగలుగుతావా? ఆలోచించు. ఇక్కడ చూడండి, ఎవరు చెప్పారు నదిలో మునగమని? ఎవరు చెబితే ఈ మాట వ్యతిరేకిస్తున్నాడు? దైవజనుడైన ఎలీషా గారు ఈ కుష్టి వ్యాధి గలవాడిని అన్నాడు, నా దగ్గరికి రావద్దు కానీ అలాగెళ్ళి యోర్దాను నదిలో మునుగు 7 మార్లు బాగుపడతావని చెప్పాడు దైవజనుడు. ఆ మాటకి ఇడు ములగవలసిన దానికి బదులు ఏమంటున్నాడు? మా ఊర్లో నదులు లేవా? మా ఊర్లో కాలువలు లేవా? ఎంత గర్వం అండి! ఎంత గర్వంతో మాట్లాడుతున్నాడు వీడు. రోగము తగ్గించుకోవాలని వచ్చావా? రోగం బాగు చేసుకోవాలని వచ్చావా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు ఎవరు చెబుతున్నారు వాక్యం ఎవరు చెబుతున్నారు నీకు? దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడు చెబుతున్నాడు. వినాలా లేదా? నువ్వు వ్యతిరేకిస్తావా? వ్యతిరేకించి వెళ్తావా? ఇల్లు చూస్తాను. ఎంత దూరం వెళ్తావో, ఎన్ని నదులు దాటి వెళ్తావో, ఎన్ని కాలాలు దాటి వెళ్తావో అది చూస్తాడు నా దేవుడు. నిన్ను తప్పగా చూస్తున్నాడు, పట్టుకుంటాడు, పడేస్తాడు. ఆ రోజు వస్తుంది. తప్పగా ఎదిరించి వెళ్ళిన వారికి ఉంది. ఎవరి మాట ఎదిరించే వారికి? దైవజనుడి మాట ఎదిరించకూడదు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటుతో ఉన్నాడు ఆ సేవకుడు, ఆ దైవజనుడు. ఎలీషా గారు చెప్పాడు అంతే, వినాలి. విన్నదా లేదా? ఆమె ఏమని చెప్పాడు? ఆమెకి పోయి ఒట్టి పాత్రలు తెచ్చుకోమని చెప్పాడా లేదా? మరి ఆ మాట వినీళ్ళు తెచ్చుకుందా లేదా? బాగుపడిందా లేదా? మరి రాజుగారు దైవజనుడి మాట విన్నాడా లేదా? వినవాడు ఏమయ్యాడు? నాశనం అయ్యాడు. విన్నవారు ఏమయ్యారు? దీవించబడ్డారు. ఇదిగో ఇప్పుడు 3వ వాడు నయమానుడు. ఈడెవడు? రోగగ్రస్తుడు, రోగముతో ఉన్నాడు. రోగముతో ఉన్నవాడికి దైవజనుడు చెప్పాడు ఒక మాట, నదిలో ములుగు నాయన, యోర్దాను నదిలో ములిగితే నీ రోగం బాగైపోద్దంటే వీడు వ్యసనం వచ్చేసి ఏంటి, ఆయన నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద చేయబెట్టి రోగంగా ఉన్న స్థలంలో చేయబెట్టి ఆడించి జాడించి బాగు చేస్తాడనుకుంటే నేనంటే ఈ నదిలోకి వెళ్ళి మొలగాలని వీడి మనసులో గర్వముగా మాట్లాడుతున్నాడు. వీడికి ఎవడి చేత చెప్పించాలి? ఇంకా ఎవడు చెప్తే వింటాడు వీడిగా? చూడండి, ఆయన దగ్గర పని చేసేవాడు ఉన్నాడు ఒకడు. అయితే అతని దాసుడు, చూడండి, పనివాడు మాట వినటానికి ఇప్పుడు దేవుడు సిద్ధపరిచాడు. పనివాడు, కూలివాడు, నువ్వు చెప్పితే చేసేవాడు, ఆడి మాటను వినాలా? ఇప్పుడు వినాలి. నీ బ్రతుకంతే, తప్పగా వినాలి. నీకంటే తక్కువవాడి చేత చెప్పించుకుంటున్నావంటే నీ బుద్ధిహీనత అది. నీకంటే చిన్నవాడి చేత చెప్పించుకున్నామంటే అది నీ భక్తిహీనత. అది నువ్వేదో అనుకుంటున్నా గర్వించుకో అని దేవుడి వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఇదిగో అంటున్నాడు చూడండి, ఆ పనివాడు ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త, ఆ దైవజనుడు, ఆ ఎలీషా గారు ఏదైనా ఒక దేశం మీదకి వెళ్ళి ఆ దేశాన్ని ఓడించి అక్కడ సంపదంతా తీసుకురండి అంటే మనం వెళ్తాం కదా? దానికంటే ఇది పెద్ద పని కాదు కదా? ఒకవేళ ఆయన చెప్పినట్లుగా రోగం తగ్గపోయినా కానీ నీ ఒంటిని పట్టిన చెమటైనా తొలగిపోద్దు కదా నీళ్ళలో ములిగితే అని ఈ పనివాడు చెప్తూ ఉంటే వాడు ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచించాడు? అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా యోర్దాను నదిలో దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం జరిగింది ఇప్పుడు? ఎవరి మాట అది? దైవజనుడి మాట విను, సేవకుని మాట విను. ఆ మాట దాటి వెళ్ళకు. ప్రమాదం ఉంది, నష్టం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. దేవుడు నియమించుకున్నాడు దైవజనుడిని. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దైవజనుడిని. నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? సేవకుడిని నువ్వు ఎంపిక చేసుకున్నావా? దైవజనుడిని
నువ్వు పిలుచుకున్నావా దైవజనుడిని? లేదే. దేవుని ఏర్పాట్లో నీ ఇంటికి వచ్చాడు, దేవుని ఏర్పాట్లో నీ రాష్ట్రానికి వచ్చాడు, దేవుని ఏర్పాటుతో నీ ఇంటికి వచ్చాడు. అది నువ్వెవరో తెలీదే, తెలిసినట్లుగా నీ ఇంటికి వచ్చాడు. ఏమండి, ముందు మురుపు నువ్వెవరో తెలీదే, అప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడాడు. తెలిసిన వ్యక్తిలాగా మాట్లాడాడు దేవుడు నీ ఇంటికి వచ్చి. ఒక దైవజనుడి ఇంటికి రావటం అంటే అది సులకనగా చూస్తున్నావా? ఏమండి, తేలిగా చూస్తున్నావా? ఒక దైవజనుడు, ఒక దేవుని ఏర్పాట్లో ఉన్న సేవకుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఆ మాట నువ్వేమనుకుంటున్నావు? ఇది దేవుని మాట, ఇది దేవుడు పలుకుతున్నాడు ఆయనలో ఉండి, నేను తప్పనిసరిగా వినాలి, ఆ మాట ఆలకిస్తే నేను బాగుపడతానని నువ్వు అనుకోవాలి. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవాలి. నువ్వు అనుకోకపోతే నువ్వు మేలు పొందలేవు. ఇదిగో చూడండి, ఒక్కడే దైవజనుడు. ఎవరైనా? ఎలీషా గారు. ఎలీషా గారు మాట ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి వరుసగా? ఎంతమంది ఉన్నారు? అదే మీ దగ్గర గుణం అదే. ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారా? మీరు మాట్లాడరా? ఎంతమంది ఉన్నారా? అంటే నేను జాయిగా మాట్లాడితే మీరు గట్టిగా మాట్లాడుతున్నారు కదా, అందుకు నేను జాయిగా మాట్లాడుతాను. ఎంతమంది ఉన్నారు దైవజనుడి మాట అంటే? 3. వారి పరిస్థితులు ఏంటి చెప్పండి? అప్పులు, ఆకలి, రోగము. మీకున్నాయా లేవా? అప్పులు ఉన్నాయా? ఉన్నాయా? ఆకలి ఉందా? రోగం కూడా ఉందా? మరి తీరాలా లేదా? ఎవరు మాట వింటారు ఇప్పుడు? వస్తాడా ఆయన? వస్తాడా ఆయన? ఎవరు? ఎలీషా గారు వస్తారా మీ దగ్గరికి? మరి ఎవరు వస్తారు? ఎవరు వస్తారా? భయము భక్తి లేకుండా ఎడుతున్నారు సంఘం. ఎవడు వస్తాడు మీ ఇంటికి? ఎందుకు వస్తాడు మీ ఇంటికి? ఇప్పుడు ఆలోచించావు నువ్వు? బుద్ధి జ్ఞానము లేని గాడిదలాగా ఉంటారు. ఎందుకు ఉందా? బైబిల్లో ఉందా? బుద్ధి లేని కంచర గాడిదలాగా ఎందుకుంటారని ఇర్మియా గ్రంథంలో ఉందా మాట. మీ ఇంటికి ఎందుకు వస్తున్నాడు సేవకుడు? నువ్వు పిలిస్తే వస్తున్నాడా? ఏమండి, నువ్వు పిలిస్తే వస్తున్నాడు. నువ్వు పిలిచే ఎప్పుడైనా సేవకుడిని? నువ్వు ఎప్పుడైనా పిలిచావా సేవకుడిని? ఎన్నిసార్లు తిరిగాడు నీ ఇంటికి? ఎన్నిసార్లు వచ్చాడు మీ గ్రామానికి? ఎన్నిసార్లు వచ్చాడు మీ ఊరు? ఆలోచించరా? ఇదిగో దైవజనుడు వచ్చాడు. ఏమండి, వచ్చి ఒకింటికి చెప్తున్నాడు ఒక మాట. ఇదమ్మా, నీ అప్పులు తీరాలంటే నా మాట వినాలి, నీ ఆకలి పోవాలంటే నా మాట వినాలి, నీ జబ్బు పోవాలంటే నా మాట వినాలి. మీరు అనుకోవచ్చు, చేపలు పట్టుకునేవాడే కదా, మొన్నదాకా ఆటకెళ్ళేవాడు కదా అని మీరు అనుకోవచ్చు. ఆ చేపలు పట్టేవాడిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఆ గల్లే ప్రాంతంలో. ఆ చేపలు పట్టేవాడిని, ఆ ఆటకెళ్ళేవాడిని, ఆ బోట్లో ఉన్నవాడిని ఎన్నుకున్నాడు పేతురు గారిని దేవుడు. చదువు లేదు, విద్య లేదు, జ్ఞానం లేదు, మోటివాడు, మొండివాడు. ఏమండి, అలాంటి దేవుడు ఎన్నుకున్నప్పుడు మరి ఇప్పుడు కాలంలో ఎవరు ఎన్నుకున్నాడంట? నువ్వు ఇప్పుడు కాలం ఎవరు ఎన్నుకుని ముందు పెట్టాడు? అది నీకు అర్థం కాదు, ఈ జన్మకే నీకు అర్థం కాదు. ఆలోచించుకోండి. ఇంకా దేవుడు చాలా అద్భుతాలు చేస్తున్నాడు. ఇంకా అద్భుతాలు చేయటానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుష్యుడా, భూలోకంలో ఏదో చేయాలనుకుంటున్నావు కదా, భూలోకంలో ఏదో ఉండాలనుకున్నావు కదా, భూలోకంలో ఏదో బాగా తిరగాలనుకుంటున్నావు కదా, మరి బాగుపడే రోజులు లేవా? ఉన్నాయంటారా? లేవంటారా? బాగుపడడానికి రోజులు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఏ రోజులు వస్తాయి? ఏ రోజులు రావాలంటారు? బాగుపడే రోజులు చెప్పండి. ఎలా ఉంటాయి బాగుపడే రోజుల గురించి చెప్పండి నాకు. శుక్రవారం బాగుపడతావా? పోయిందే, బాగుపడలేకపోయావు. శనివారం బాగుపడతావా? పోయిందే, బాగుపడలేదు. ఆదివారం బాగుపడతావా? పోయిందే, బాగుపడలేదు. సోమవారం బాగుపడతావా? పోయిందే, బాగుపడలేదు. ఇంకేమున్నాయి? దినాలు కాదు ఉండేది, దేవుని మాట ఉంది నిన్ను బాగుపరిచేది. దేవుని మాట ఉంది నిన్ను ఆశీర్వదించేది. దేవుని మాట ఉంది నీ అప్పులు, నీ జబ్బులు అన్నిటిని తొలగించేది. ఆ దేవుని మాట వినటం మొదలుపెట్టు, అప్పుడు బాగుపడతాం. అప్పుడు ఒక అవకాశం ఇస్తాడు దేవుడు నీకు. అప్పుడు ప్లేట్ మారుస్తాడు దేవుడు.
గత కాలమంతా ఈ బాధలు, ఈ జబ్బులు, అప్పులు, ఆకలి, బాధతో అల్లాడిపోయిన నీకు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇస్తాడు. చూడండి ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. ఇప్పుడు దేవుడి మాట, ఇప్పుడు దాకా దైవజనుడి మాట విన్నాం, ఇప్పుడు దాకా దైవజనుడు చెప్పాడని విన్నా వాక్యం. ఇప్పుడు చూడండి ఎవరు మొదలు పెడుతున్నారు ఆ మాట. కావున ఎవరైనా చెప్పాలి. తల పైకెత్తి చూడండి. మీరే బైబిల్లో చదవనవసరం లేదు కానీ నా పైకెత్తి చూడండి. తిప్పుతూ ఉంటావు, ఆ చివరికి దొరకదు నీకు. అది ఊరిగా తిరిగేస్తుంది అప్ప, అది దొరకదు. మళ్ళీ ఇలా తిరిగేస్తుంది, దొరుకుతుందా? అది ముందు నుంచి ఉండే అలవాటు నీకు, అవునా? ఇదిగో ఇప్పుడు చూడండి ఎవరు మాట్లాడుతున్నారు. కావున నేడు నేను, అంటే నేడు అంటే ఎప్పుడు చెప్పాలి గట్టిగా. ఈ రోజు నుంచి మొదలుపెట్టు, అప్పులు తీరుతాయి. ఈ రోజున మొదలుపెట్టు, నీ ఆకలి మాట చల్లారుతుంది. ఈ రోజు నుంచి మొదలుపెట్టు, నీ జబ్బులు పోతాయి. ఈ రోజే, ఇదే నీ కొత్త సంవత్సరం అనుకో, ఇదే నీకు కొత్త దినం. ఈ రోజు నుంచే మొదలుపెట్టు, భవిష్యత్తు బాగుంటుంది. రాబోయే కాలం అంతా నీకు అనుకూలం అవుతుంది. ఈ భూమి మీదే నువ్వు గొప్పవాడు అవటానికి దేవుడు కృప చూపుతాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విన్న ఎడల ఉండరండి, ఉండరు. ఎవరుండరు? పేదలు ఉండరు. కావాలా వద్దా? మాట రావు, రాదు, మాట రావు. అలాగే ఉంటారు మీరు, అంతే. రాత్రి పగలు తిరుగుతావు, ఆ ఫ్యాక్టరీకి, ఈ ఫ్యాక్టరీకి, ఆ ఫ్యాక్టరీకి, ఈ ఫ్యాక్టరీకి. కానీ బతుకు మాత్రం తెల్లారదు. ఆ పనికి, ఈ పనికి, ఆ పనికి, ఈ పనికి పరిగెడతావు, నీ బతుకు తెల్లారదు. ఆ వ్యాపారం, ఈ వ్యాపారం, ఆ వ్యాపారం, ఈ చేస్తావు, బతుకు ఏమి ఏమి చెప్పా. నీవు వింటున్నావా అసలు వాక్యం? ఆజ్ఞ నెరవేరుస్తున్నావా? పాటిస్తున్నావా అసలు? అది చూడండి అక్కడ ఎంతో. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడినైన యెహోవా మాటను జాగ్రత్తగా వింటే పేదలంట, పేదరికమంట ఉండదని బైబిల్ చెబుతూ ఉంటే ఈ బైబిల్ మాట నువ్వేమనుకుంటున్నా తప్పుపడుతున్నావు. ఇలా చాలా బట్టి చెప్తున్నాడు, నేను అక్కడే ఉన్నాను, ఇలా చాలా రోజులు బట్టి తింటున్నాను బైబిల్లోని, నేను ఇక్కడే ఉన్నాను. ఏది నీ బతికి ఏం కావాలి ఇప్పుడు? ఇక్కడ అనుసరించాలి, నడుచుకోవాలి, దేవుని మాట జాగ్రత్తగా వింటా ఉండాలి. అప్పుడు ఏమన్నాడు దేవుడు? మీలో పేదవారు ఉండరు. తర్వాత ఏలయనగా యెహోవా దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఇందాకేమో దైవజనుడు చెప్పేవాడు, ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, నీ దేవుడినైన యెహోవా నేను నీతో చెబుతున్నాను, మీతో చెబుతున్నాను, మీరు ఆలకించాలి. దేవుడి మాట ఇది. అవును, ఆశీర్వదించును కనుక ఏమిస్తారు మీరు? ఎప్పుడిస్తారు? అడే అప్పిచ్చోడు ఎవడయా? డబ్బులు ఉన్నవాడా లేనోడా? మరి నువ్వు ఉన్నవాడు అవ్వాలి కదా ముందు. అప్పు ఇవ్వాలంటే నీ దగ్గర ఏముండాలా? డబ్బులు ఉండాలేదా? మరి నువ్వే అప్పుల్లో ఉండి అప్పిస్తావా? అంటే మీరు ఇలా వెళ్ళిపోయారు ఇప్పుడు. అలా కాదు, ఏమండి? మొట్టమొదటి ఏం తీరాలా? అప్పులు తీరాలా, ఆకలి తీరాలా, జబ్బులు పోవాలా, అప్పుడు డబ్బులు మిగులుతాయి. ఏమండి? అప్పుడు డబ్బులు మిగులుతాయి. డబ్బులు మిగిలితే ఎవరిని అడిగినా అప్పుడు అప్పిస్తాం కదా.
అంటే ఏం జరగాలి ముందు? అప్పులు తీరాలా, ఆకలి తీరాలా, జబ్బులు పోవాలా, అవునా? అంటే ఈ మూడిటికి ఎవరి మాట వినాలి నువ్వు? దేవుని సేవకుని మాట వినాలా. దేవుని మాట కాదు, సేవకుని మాటే వినాలా. ఏ సేవకుడాడు? ఆత్మ కలిగిన సేవకుడు, దేవుని ఆత్మ కలిగిన సేవకుడు, ఆత్మతో నింపబడిన సేవకుడు, అభిషేకించబడిన వాడు, ఆత్మపూర్ణుడిగా వాక్యం చెప్పేవాడు నీకు కావాలి. ఈ మూడు తీరాలంటే సేవకుని మాట వినాలి. నాలుగోది నీకు రావాలంటే దేవుని మాట వినాలి. గుర్తుపెట్టుకోండి వాక్యం. ఈ మూడు తీరాలంటే సేవకుని మాటే వినాలి. ఏ మూడు? అప్పులు, ఆకలి, రోగం. ఆలోచించండి. అప్పులు, ఆకలి, రోగము. ఏమండి? అవి పోవాలంటే నీకు ఒక సేవకుడు కావాలి. నీ కోసం ప్రార్థన చేసే సేవకుడు ఉండాలి. నీ కోసం మంగళార్చే దైవజనుడు ఉండాలి. నీకున్న బాధలు, రుణాలు అన్ని తీరాలంటే నీ కొరకు కన్నీళ్ళు గార్చే దైవజనుడు కావాలి నీకు. అది కోరుకో, అది ఎంపిక చేసుకో. ఎవడు కావాలో నీకు, ఏ సేవకుడు కావాలో. సమాజంలో ఉన్నారు చాలామంది. ఎవరిని కోరుకుంటావు కోరుకుని ఇష్టం. అది చాలామంది కోరుకున్నారు కదా, ఇప్పుడు కోరుకొని పారిపోతున్నారు కదండి. నాకు నువ్వు వద్దు, నాకు నువ్వు వద్దు, నాకు నువ్వు వద్దు అని పోతారు కదా. పోయాడు, ఎంతమంది పోయారు? బాగుపడ్డారా? చెప్పనా పేర్లు చెప్పనా నేను? అలా పోయిన వారిను, బాగుపడలేని వారి పేరు చెప్పనా? చెప్తే మీరు వెళ్ళి ఆడికి చెప్తారా? చెప్పండి, ఏమీ పర్లేదు. చెడిపోయి ఉన్నారు వాళ్ళు, పతనం అయిపోయారు వాళ్ళు. నాకు తెలుసు వాళ్ళ పేర్లన్నీ. సునామీ కాలంలో ఈ సంఘం నుంచి పోయిన వాళ్ళు 4 కుటుంబాలు నాశనం అయిపోయి ఉన్నాయి. ఈ సంఘంలో రక్షించబడ్డ వాళ్ళు, బాప్తిసాలు పొందిన వాళ్ళు, ఈ సేవకుడి దగ్గర మార్పు పొందిన వాళ్ళు, ప్రార్థన చేస్తే దీవించబడ్డ వాళ్ళు ఆగిపోయారు వెనకే. నాకేం నష్టం? నాకు నష్టమా? వాళ్ళు కదా ఇంకోళ్ళు దేవుడు నడిపిస్తాడు. ఏ బాబు చెప్పను, చాలామంది ఉన్నారు. చిన్నబరుపులో కూడా ఉన్నారు చాలామంది. చెప్పనా? పేర్లు కూడా తెలిసిపోతాను. అక్కడ ఒక 4 కుటుంబాలు ఉన్నాయి చిన్నబరుపులో. వాళ్ళు కూడా భ్రష్టులు అయిపోయారు, త్రాగిపోతులు అయిపోయారు. వాళ్ళు చూస్తాం నాకు బాధ కలుగుతుంది. ఏంటి ఇలా అయిపోయారు? ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఏమండి, మొదట 5-6 సంవత్సరాలు ఎలా ఉండేవాళ్ళు? లిప్పిలా ఉండేవాళ్ళు, పట్టుకుంటే కాలిపోతారు అన్నట్టుగా ఉండేవాళ్ళు. అలా ఉండేవాళ్ళు పరిశుద్ధతలో. అలాంటి వాళ్ళు దిగజారిపోయారు, అలా వెనకపోయారు, అలా పాడైపోయారు. ఏమండి, ఇలాగా మీకు చెప్తున్నాను. దేనికి చెప్తున్నాడు దేవుడు తెలుసా? జాగ్రత్త పడండి. ఎవరి మాట విందాం మనం? ఎవరి మాట వినాలి? దేవుని మాట, దేవుని ఏర్పాటు చేసిన సేవకుని మాట. ఆలకించే వారి అప్పులు తీరిపోతాయి, ఆకలి ఉండదు, అనారోగ్య పరిస్థితి రాదు. నీకు నీ ఇంటి వారికి ఇదిగో ఇలాంటి అవకాశం ఇస్తాడు. ఏ అవకాశం ఇచ్చాడు లాస్ట్లో? అప్పు చేయవు కానీ అప్పు ఇస్తావు. అప్పు ఇస్తావు, నువ్వు తినగా మిగులుతుంది. నీ దగ్గర ఎంతో కొంత ఆదాయం ఉంటుంది, అది ఇతరులు అడగగానే ఇస్తావు. అప్పు అని ఇస్తావు, లేదా సహాయం చేస్తావు. అప్పు అయితే ఎక్కువ ఇవ్వాలి, సహాయం అయితే 2,000 ఇస్తే సహాయం అనుకోవచ్చు కదా. అంతే. దేవుని బిడ్డలారా, ఈరోజు దైవజనుడైన ఎలీషా గారి ద్వారాగా దేవుడు చేసిన అద్భుతమైన 3 కార్యాలు మనం చూసాం. 4వ కార్యము దేవుడు చేశాడు. అదేంటిది? అప్పు నువ్వు ఇస్తావు. అప్పు చేయనివుడిక, అప్పు చేయదు. నీ వ్యాపారం ద్వారాగా నువ్వు చేసే పనిని బట్టే ఆదాయం పెరుగుతుంది, లాభం వస్తూ ఉంటుంది. ఇంట్లో ఖర్చు ఉండదు, ఇంట్లో రోగాలు లేవు, ఇంట్లో వ్యాధులు లేవు. వచ్చిన డబ్బులన్నీ స్టాకు. ఒక సంవత్సరంలోనే 4-3 లక్షలు సంపాదిస్తావు, 2వ సంవత్సరంలోనే 7-8 లక్షలు సంపాదిస్తావు, 3వ సంవత్సరంలోనే 10-12 లక్షలు సంపాదిస్తావు. ఎందుకు? ఖర్చు లేదు కదా. ఎక్కడ లేదు ఖర్చు? ఇంట్లో ఖర్చు లేదు కదా, రోగాలు లేవు కదా, బాధలు లేవు కదా, ఇబ్బందులు లేవు కదా. మరి వచ్చిన డబ్బులంతా షాక్ ఉండదా? ఉండదా? ఉంటుంది. అప్పుడు ఎవరైనా నాలంటే అడిగితే ఇవ్వవా? ఇస్తావు. అప్పుడు దేవుడు చేశాడు చెప్పవా? నువ్వు చెబుతావు. ఇలాగా దేవుడు మీ జీవితాలు కూడా మార్చి దీవించునుగాక. ఈ వాక్యమును మన ఇక్కడిలో బలపరచునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉంటే రండి. సాక్ష్యం చెప్పగలవారు ఎవరైనా ఉంటే రండి.
లేరు కదా? లేచి నిలబెడదాం. సాక్ష్యాలు లేకపోతే అందరూ లేచి నిలబెడదాం.